హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీమోన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు, సో వాళ్ళు మీ గురించి వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉన్నాయో అంటే యాక్షన్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, సో అందరూ చూడొచ్చు. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ బ్లాక్ చేసినా, మాట్లాడకపోయినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, ఒకే దగ్గర ఉన్నా, సరిగా మాట్లాడుకోకపోయినా, సో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మీ పర్సన్ ఏమి 3 times అనుకుని వీడియో చూడండి. ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్వి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్, కరెంట్ ఎనర్జీ. ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్ అయితే మాత్రం ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారండి. అంటే ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఒకరు వీడో హస్బెండ్ లేకుండా, హస్బెండ్ దూరంగా ఉండడం, ఆ విధంగా ఇంకొకరు అన్మ్యారీడ్ కూడా, అయితే వాళ్ళు మ్యారీడ్, అట్లా ఆ విధంగా ఎక్స్ట్రా రిలేషన్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే మ్యారీడ్ వాళ్ళు కొంతమంది విడోస్ అయి ఉండొచ్చు, హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు, వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ మ్యారీడ్ వాళ్ళైతే. సో ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్, వాళ్ళ మదర్ ఎక్కువగా వాళ్ళ ఒక ఫీమేల్ కంట్రోల్లో ఉంటారనమాట మీ పర్సన్ ఎవరైనా సరే. అండ్ థర్డ్ పార్టీ అయినా, వాళ్ళ మదర్ అయినా, ఫ్యామిలీ మెంబర్ అయినా ఒకరి కంట్రోల్లో ఉండి మీకు మిమ్మల్ని దూరం పెట్టడం అనేది చేస్తుంటారు. కొంతమంది మీ పర్సన్స్ ఏంటంటే చాలా మెచ్యూర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇద్దరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, అంటే మ్యారీడ్ వాళ్ళు కానీ, ఎక్స్ట్రా రిలేషన్స్, అన్మ్యారీడ్. సో ఎవరు చూసుకున్నా కూడా మీ పర్సన్కి ఇక్కడ ఇష్టం అయితే ఉందండి, కానీ ధైర్యం అయితే లేదు. ఓకేనా? సో ఇష్టం ఉంది, కానీ ఇష్టం ఉంది కదా అని మీ రిలేషన్లో ముందుకు తీసుకెళ్ళడానికి, కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలు ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న మూడో రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదా వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా మీకే భయపడతా ఉండొచ్చు. అంటే మీతో మూవ్ అయితే ఏమన్నా గొడవలు అవుతాయేమో ముందుగా అని అలా కూడా అయి ఉండొచ్చు. సో ఏదేమైనా మీ పర్సన్ సిచ్యువేషన్స్కి అయితే డెఫినెట్గా భయపడుతున్నారు. సో అందుకే వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. ఏవేవో ఊహించుకుంటున్నారు, ఏవేవో భయపడుతున్నారు. అంటే అలా అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, ఏదో అవుతుందని ముందుగానే భయపడి మీ రిలేషన్లోకి రావడానికి, కంటిన్యూ చేయడానికి కొంచెం దూరం పెట్టేస్తున్నారు. సొసైటీ అంటారు, ఫ్యామిలీ అంటారు, థర్డ్ పార్టీ అంటారు, లేకపోతే మీలో తప్పును చూపిస్తారు, నువ్వు మారవంటారు, నువ్వు ఇలాగే ఉంటావంటారు. ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యన గొడవల వల్ల సీరియస్గా తీసుకొని ఆ కోపంలో మళ్ళీ మీ దగ్గరికి రాకపోవడం కానీ, సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల కానీ. సో ఈ పర్సన్ అయితే కొంచెం స్ట్రక్లో అయితే ఉన్నారండి. అది కోపంలో అయినా, ప్రాబ్లమ్స్ వల్ల అయినా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు రాకుండా ఉన్నారు, రావడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు. సో స్ట్రక్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే మీతో స్టేబుల్గా ఉండాలి అని అయితే ఉంది. ఈ రిలేషన్లో వాళ్ళు మీతో స్టేబుల్గా ఉండటానికే మీ రిలేషన్లో అడుగు పెట్టారు. కానీ సడన్గా ఎందుకో కానీ బ్యాక్ స్టెప్ వేశారు. మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మాటలిని, మీ మధ్య గొడవల వల్ల, లేకపోతే వేరే రిలేషన్స్ థర్డ్ పార్టీ అయ్యి, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సడన్గా ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి సడన్గా మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వడమో, సడన్గా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వద్దనడమో, సడన్గా మీకు గొడవలు అవ్వడమో, ఆ విధంగా మీ పర్సన్ దూరం పెట్టి ఉండొచ్చు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, బట్ మీ మీద ఇంకా ఇష్టం ఉంది, మీతో ఇలాగే రిలేషన్ కంటిన్యూ చేయాలనేది, బట్ కమిట్మెంట్ మాత్రం వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి అడ్డంకులు అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ ఎవరైనా కానీ అన్మ్యారీడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. డెఫినెట్లీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. మ్యారేజ్ చేసుకొని కానీ ఇలాగే ఉంటానని చెప్పేవాళ్ళు, ఇక్కడ స్టేబుల్గా ప్రేమ అయితే ఉంది, కానీ వాళ్ళకి భయాలు ఉన్నాయి. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయే మైండ్ సెట్ ఉంది. కొన్ని రోజులు ఆగిపోతారు, సిచ్యువేషన్స్కి భయపడతారు. సో ఆల్రెడీ మీ విషయం మీ ఇంట్లో తెలియడం కానీ, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గొడవ పట్టడం కానీ, తెలియడం కానీ, లేకపోతే ఫ్యామిలీస్ గొడవ పట్టడం కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ మీరు వాళ్ళు మాటలు అనుకోవడం కానీ, గొడవలు కానీ, మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయినా ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి వల్లైనా అయి ఉండొచ్చు. సో కొన్ని పాత గాయాలు అయితే ఉన్నాయి కదా, సో అవి మానాలండి. ఆ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవ్వాలి. సో ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేసుకొని తిరిగి రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ రీక్రియేట్ అవుతాయేమో, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మళ్ళీ బాధపడాలేమో అన్న థింకింగ్లో వాళ్ళు ఉన్నారు.
సో ఇప్పుడే అడిగేయకుండా కొంచెం టైం తీసుకొని పాస్ట్లో జరిగినవి మళ్ళీ రిపీట్ కాకూడదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ మీతో మీ దగ్గరికి రావాలి అంటే కొంత స్ట్రెంత్ తీసుకుంటున్నారు, కొంత ధైర్యం తీసుకుంటున్నారు, అంటే కొంత రావడానికి హీల్ అవుతున్నారు, కొంత హీల్ అయితే అవుతున్నారండి వాళ్ళు. ప్రస్తుతానికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మీరన్న మాటలకి కానీ లేకపోతే మీ మధ్య జరిగిన గొడవలకు కానీ కొంచెం హీల్ అవుతున్నారు, స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. అండ్ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా, ఇవే రిపీట్ కాకుండా చూసి మీ రిలేషన్లోకి రావాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళకి డెఫినెట్గా మీతో రావాలని ఉంది. ముందు అయితే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది మీ పర్సన్కి, మీ వైపు న్యాయం చేయాలని ఉంది. సో సిచ్యువేషన్స్ ఏదైనా సరే అండి, ఫ్యూచర్లో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. అది థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఇక్కడ. ఫ్యామిలీ అయి ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ, అదర్ థర్డ్ పార్టీ, ఎక్స్ట్రా రిలేషన్, సో ఎవరైనా అయి ఉండొచ్చు. మూడో వ్యక్తి కానీ మూడో విషయం వల్ల కానీ మీరు గొడవలు పడుతున్నారు. ఇక్కడ కొంతమందికి పోలీస్ కేసులు, కోర్టు కేసులు, డైవర్స్, ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు, డైవర్స్ కేసు పెండింగ్ ఉన్న వాళ్ళు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు, కోర్టు పోలీస్ కేసు, గొడవలు మనీ పరంగా, ఆ రిలేషన్ పరంగా, ఈ విధంగా కూడా కనిపిస్తుంది. సో ఈ గొడవలన్నీ కొంచెం సార్ట్ అవుట్ అవ్వాలండి. సో సార్ట్ అవుట్ అయిన తర్వాత ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, ఓకేనా. సో ఇది ఎవరు చూస్తున్నా సరే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి సార్ట్ అవుట్ చేసుకొని, సో కొంచెం ఎవరినైనా కూల్ చేయాలి అనుకుంటే వాళ్ళని కూల్ చేసి మీ దగ్గరికి రావడం, వాళ్ళని మభ్యపెట్టి మీ దగ్గరికి రావడం, వాళ్ళకి తెలియకుండా మళ్ళీ మీ దగ్గరికి రావడం, ఈ విధంగా ఏదో ఒకటైతే చేస్తారు. డెఫినెట్లీ మీ రిలేషన్కి న్యాయం చేయాలి, అంటే మీకు న్యాయం చేయాలి, ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి, వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి డెఫినెట్గా అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. డెఫినెట్గా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి ధైర్యం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆగుతున్నారు అనేది అర్థం చేసుకోండి చాలు. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్లీ. మీ పర్సన్ ఆగుతుంది. మీ మధ్య జరిగిన గొడవలు, మీ మధ్య జరిగిన పాస్ట్లో ఏవైతే ఉన్నాయో అవి, అండ్ మీ విషయంలో క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్, అండ్ వాళ్ళకి కన్ఫ్యూజన్, మీ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు వాళ్ళకి. సో అందుకే చాలా ఇష్టమున్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు, కానీ రీయూనియన్ అయితే చెయ్యాలనండి ఈ పర్సన్కి. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు కానీ ఎవరైనా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తుంటే కనుక మీరు మీ ఉద్దేశం మాత్రం మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకోవటమేనండి. సో కమిట్మెంట్ అడుగుతున్నారు కానీ ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు, రీజన్ చెప్తున్నారు. అండ్ ఏ రిలేషన్ అయినా సరే మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే విడిపోవాలని కొంతమంది అనుకుంటున్నారు, మ్యారీడ్ వాళ్ళు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్, కానీ మీరు కలవాలి, ఏదో ఒక రకంగా మళ్ళీ కలవాలి, పెద్దవాళ్ళతో మాట్లాడించి కలవాలనే ఉద్దేశంలో మీరున్నారు మ్యారీడ్ వాళ్ళైతే. అండ్ కలిసే ప్రయత్నంలోనే మీరున్నారు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏంటంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఆ పర్సన్ ఎక్స్ట్రా రిలేషన్ అయినా కూడా ఆ పర్సన్ నుంచి కొంత ప్రేమ, కొంత కేరింగ్, కొంత రెస్పెక్ట్, ప్రియారిటీ కావాలని మీరు చూస్తున్నారు. టోటల్గా మీ పర్సన్ మీతో కమిటెడ్గా ఉండాలి, కమిట్మెంట్ ఇవ్వాలని మీ కోరిక. సో అదర్వైజ్ మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ అవ్వలేకపోతున్నారు. సో ట్రై అనేది చేస్తున్నారండి, ఎందుకంటే కమిటెడ్గా ఉండరు, కమిట్మెంట్ ఇవ్వరు, ప్రతిసారి బ్లాక్లో పెడతారు, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, లేకపోతే ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వరు, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరు. లేదా మ్యారీడ్ వాళ్ళైతే ఇలా గొడవలు పడతారు, వెళ్ళిపోతారు, అర్థం చేసుకోరు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే, ఇలా మిమ్మల్ని స్టక్లో పెట్టి వెళ్ళిపోవడం, కేర్, ప్రేమ సరిగా ఇవ్వకపోవడం. సో ఇలా మైనస్లు అయితే మీ పర్సన్ వైపు ఉన్నాయి, కానీ మీరు ఇలా కోరుకోవట్లేదు. మీరు చాలా స్టేబుల్గా మీ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ మాత్రం చాలా ఇమ్మెచ్యూర్ అండి. ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ కప్స్ వచ్చాయి, అక్కడ కూడా పేజ్ ఆఫ్ కప్సే. అంటే మీ పర్సన్ మెచ్యూర్ అనేది లేదు, మీ పర్సన్కి మెచ్యూరిటీ అనేది లేదు, ఇమ్మెచ్యూర్ అనమాట. అంటే తెలివి లేదు. వాళ్ళు ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి భయపడటం, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఆ విధంగా చేస్తుంటారనమాట ఈ పర్సన్. సో స్టక్ అయితే కనిపిస్తుంది. చాలా లేట్ నైట్ కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ కొంతమంది మేల్ అయినా ఫీమేల్ అయినా కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు చాలా బాగా గుర్తొస్తున్నారండి. మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ని. సో మీకేం తక్కువ, నేను ఇంకా ఉండగలను, నేను చేయలేను, చేసి అలసిపోయారండి. వేరే నెంబర్ నుంచి చేయడము, మెసేజ్లు, కాల్స్ చేయడము, వాళ్ళు బ్లాక్ చేయడము, వాళ్ళని బెతంలాడడము, వాళ్ళు నో అనడము, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకపోవడము, ఇవన్నీ చూసి అలసిపోయారు. కానీ ఈ పర్సన్కి మీరు చాలామంది ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు.
సో ఫిజికల్గా కనెక్ట్ కాకపోతే ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు. సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఈ పర్సన్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు, అంటే కమిట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు. సో ఈ విధంగా ఉంది. బట్ ఈ రిలేషన్ని గ్రోత్ చేయాలని ఉంది, చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. బట్ ఈ రిలేషన్ నుంచి వెళ్ళాలంటే మీకు చాలా పెయిన్ఫుల్గా ఉందండి, చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. బట్ ఈ రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలనే చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇష్టం ఉంది ఒకరి మీద ఒకరికి. ద లవర్స్ కార్డ్. సో ఈ మనిషికి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు అండ్ బాగా ఈ మనిషిని బాగా ఇష్టపడ్డారు. మీరు ఇతనే లైఫ్ అనుకున్నారు, ఈమె లైఫ్ అనుకున్నారు. సో అందుకే మీరు మర్చిపోలేకపోతున్నారు. సో చూద్దాం. డెఫినెట్లీ మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు కూడా మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి సో మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో వాట్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ రీయూనియన్ ఉందా లేదా. నెక్స్ట్ వచ్చి మీ పర్సన్ మీ విషయంలో రీయూనియన్ చేస్తారండి, ఓకేనా. సో టైం అనేది మారబోతుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకోకుండా కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి. ఈ సైకిల్ ఎండిపోయి ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఓకేనా. సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. క్లైమ్ చేసుకోండి. ఎమోషనల్ న్యూ బిగినింగ్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో అదృష్టం, లక్ అనేది రాబోతుంది. రీయూనియన్ అనేది ఉంది. సో కామెంట్ బాక్స్లో 322 అని పెట్టండి, క్లైమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు అందుకుంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రతి వీడియో మీకు వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.